లండన్ బ్రిటన్కి సంబంధించినటువంటి రాజధాని. ఇప్పుడు అక్కడ మేయర్గా ముస్లిం గెలుపొందారు. ఓవరాల్గా నేను చాలా రోజుల నుంచి చెప్తున్నా, క్రమంగా క్రైస్తవ దేశాల మీదన ముస్లిం సామాజిక వర్గం జాగ్రత్తగా ప్లాన్ చేసింది. అంటే ఆ మత పెద్దలు ప్లాన్ చేశారు. ఆఫ్ఘనిస్తాన్, సిరియా, యెమెన్, పాలస్తీనా, ఇరాను, ఇరాక్, పాకిస్తాను, బంగ్లాదేశ్ ఇట్లాంటి వాళ్ళందరూ నిదానంగా ఆయా దేశాలకు వెళ్ళారు శరణార్థుల రూపంలో. క్రమంగా అక్కడ నెక్స్ట్ తరాలు ఎంటర్ అయిపోయినాయి. ఇప్పుడు అక్కడ వాళ్ళకి ఓటు హక్కులు వచ్చేసినాయి. వాటి ఇంపాక్ట్ ఇప్పుడు అక్కడ క్రమక్రమంగా మారుతోంది. దానివల్ల తలెత్తుతున్నటువంటి ఉద్యమాలు, పాలస్తీనాకు అనుకూల ఉద్యమాలు ఇవన్నీ చూస్తున్నాం. ఈవెన్ ఎన్నికల్లో కూడా వాళ్ళ ప్రభావం ప్రారంభమైపోయింది. ఒకప్పుడు భారతదేశంలో హిందువులని, ముస్లింలని చెడగొట్టడం కోసం ఏ ప్రయత్నం అయితే బ్రిటన్ చేసింది, ఇప్పుడు అదే కాన్సెప్ట్ ఇప్పుడు ఆ దేశంలో విభజించి పాలించు సిద్ధాంతం వాళ్ళకి ఎదురవుతోంది. అందులో భాగంగా ఇప్పుడు లండన్ మేయర్ ముస్లిం గెలిచారు, అట్లాగే బర్మింగ్హామ్ ముస్లిం గెలిచారు, అట్లాగే లీడ్స్ ముస్లిమే గెలిచారు, బ్లాక్బర్న్, షెఫీల్డ్, ఆక్స్ఫర్డ్, లూటాన్, ఓల్ద్వామ్, రాచిడాల్ ఇట్లాగా చూస్తే టోటల్గా 4 మిలియన్ల ముస్లింలు ఆయా ప్రాంతాల్లో ఉన్నారు. 66 మిలియన్ పీపుల్ టోటల్గా ఇంగ్లాండ్లో ఉన్నారు. 4 మిలియన్లు ఒక్కొక్క నగరంలో ఉన్నటువంటి ప్రాంతాలు కానీ అవన్నీ లెక్కలేసుకుంటే వస్తున్నాయి. టోటల్గా ఇప్పుడు ఇంగ్లాండ్ అయితే క్రమంగా మార్పు చెందుతోంది. అక్కడ ఇప్పుడు 3000 మసీదులు కూడా నిర్మాణం జరిపింది ఈ మధ్యకాలంలో. వీళ్ళు ఎట్లాగా నియమితులైన తర్వాత, ఎన్నికైన తర్వాత ఆయా ప్రాంతాల మసీదులకు అనుమతిస్తున్నారు. 130 షరియా కోర్టు వచ్చినాయి ఇప్పుడు ఇంగ్లాండ్లో. ఆ దేశపు చట్టాలు కాకుండా షరియా కోర్టులు వచ్చినాయి. అట్లాగే 50 మంది షరియా కౌన్సిల్స్ ఏర్పాటయ్యారు. 78% ముస్లిం ఉమెన్ ఇప్పుడు ఈ వ్యవహారాల కంటే వాళ్ళ మతాచారాల ప్రకారం, షరియా చట్టాల ప్రకారం పనిచేయడం కూడా మానేశారు. అలాగే అలా పని చేయనటువంటి వాళ్ళకి ప్రభుత్వం తరపున ఆర్థిక సహాయం చేస్తున్నారు. అట్లాగే వాళ్ళకి ప్రభుత్వం తరపున ఫ్రీ అకామిడేషన్ ఇస్తున్నారు ఆయా మహిళలకి. 63% మంది ముస్లింలు ఇప్పుడు అక్కడ పనికి సంబంధించినటువంటి అంశాల మీదన, ఈ వ్యవహారాల మీద సీరియస్గా కాన్సన్ట్రేట్ చేస్తూ ఉన్నారు. క్రమంగా రాబోయేటువంటి రోజుల్లో ఒక క్రైస్తవ దేశంగా మారిపోబోతోందన్నమాట.